ఇప్పుడు మన దగ్గర కార్బన్ K9 మొబైల్ ఉన్నది, ఆన్ అవ్వట్లేదు, స్విచ్ ఆన్ కావట్లేదు. ఇది ఛార్జింగ్ పెట్టి చూద్దాం. అసలు సప్లై మనకు సెల్ ఆన్ అవుతుందో లేదో ఒకసారి ఛార్జింగ్ కూడా పెట్టి చూసుకుందాము. ఛార్జింగ్ అయితే అవుతూ ఉన్నది, కానీ స్విచ్ ఆన్ అయితే కావట్లేదు. పవర్ బటన్కి సప్లై అన్నట్టున్నది. పవర్ బటన్ సప్లై ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ట్రాక్ ఏమన్నా ఫెయిల్ అయిందా, సప్లై వస్తుందా లేదా అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. చూడండి, మొబైల్ అయితే ఛార్జింగ్ అవుతూ ఉన్నది, కానీ పవర్ ఆన్ కావట్లేదు. చూడండి, ఇప్పుడు ముందుగా మనం ఓపెన్ చేసి మొబైల్ని ప్యానల్ డిసేబులింగ్ చేసుకొని ముందుగా మనకు పవర్ బటన్ సప్లై వస్తున్నది లేని చెక్ చేసుకుందాం. మీటర్ని DC20లో పెట్టుకొని పవర్ బటన్ సప్లై వస్తుంది చెక్ చేసుకుందాం. పవర్ బటన్ సప్లై రావట్లేదు. మనకి ఇది సప్లై యాడ కట్టింది అనే దాని గురించి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, మనం ఇప్పుడు దీనికి విడిగా బ్యాటరీ నుంచి సప్లై ఇచ్చుకుందాము. విడిగా బ్యాటరీ నుంచి సప్లై ఇచ్చుకొని విడిగా ఇట్లా ఒక బ్యాటరీకి 2 వైర్లు కనెక్షన్ చేసుకొని, ఒకటి ఫేస్కి ఒకటి న్యూట్రల్కి ఇచ్చుకొని మొబైల్కి జాయింట్ చేద్దాము. ఓకే, దీంట్లో ఫుల్గా ఉన్నది ఛార్జింగ్. ఇది మనం మొబైల్కి ఫేస్కి ఫేస్, న్యూట్రల్ అటాచ్మెంట్ చేద్దాము సోల్డరింగ్ తోటి. తగిలిచ్చిన తర్వాత పవర్ బటన్కి ఇప్పుడు పవర్ బటన్ సప్లై వస్తుంది లేనిది చెక్ చేసుకుందాం. ఇది బోర్డు యొక్క పవర్ బటన్కి వచ్చే సప్లై పవర్ బటన్. ఇది ఇక్కడికి మనకు సప్లై రావట్లేదు. పవర్ బటన్కి మెయిన్ సప్లై ఉన్నది. ఇక్కడ నుంచి మనకు ట్రాక్, ఇక్కడ నుంచి మనకు ఈ ట్రాక్ అనేది ఇక్కడ నుంచి ఈ విధంగా వచ్చి ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ నుంచి మనకి CPU యొక్క ఈ పాయింట్లోకి, ఈ CPU యొక్క ఈ రెసిస్టర్ ద్వారా మనకు సప్లై అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ సప్లై వస్తుంది చెక్ చేద్దాం. ఒకసారి ఇక్కడ సప్లై వస్తుంది చెక్ చేద్దాం. చూడండి,
ఓకే, ఇక్కడైతే సప్లై వస్తూ ఉన్నది. చూడండి, మనకు మొబైల్ ఆన్ అయినది. అంటే మనకు మొబైల్ అయినది అంటే మనకు ఈ రెసిస్టర్ నుంచి ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ఉన్న పవర్ బటన్ దాకా ఉన్న ట్రాక్ కట్ అయినది. దానివల్ల మనకు ఈ సప్లై ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అందట్లేదు, కావున మనకు సెల్ ఆన్ కావట్లేదు. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇక్కడ రెసిస్టర్ ఈ పాయింట్ నుంచి ఈ పవర్ బటన్ పాయింట్ దాకా జంపర్ కలుపుకుందాం. ఎందువల్ల అంటే ఈ పవర్ బటన్ నుంచి ఇక్కడ దాకా ఉన్న ట్రాక్ కట్ అయినందువల్ల మనకు ఇక్కడ పవర్ సప్లై అనేది ఇక్కడ రావట్లేదు. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం జంపర్ తోటి లైన్ అనేది కలుపుకుందాం. అది ఎట్లా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఇది జంపర్ వైరు. ఈ జంపర్ వైర్ని ఇక్కడ నుంచి ఈ విధముగా ఇక్కడ దాకా ఉన్నాయి పోగొడని జంపర్ కలిపాను. ఇప్పుడు సప్లై వస్తలేదు, చెక్ చేద్దాం. ఇప్పుడు సప్లై వస్తుందా లేదా అనేది నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. చూడండి, మనకు పవర్ బటన్ సప్లై వస్తూ ఉన్నది. ఇక్కడ నుంచి ఇక్కడ పవర్ సప్లై వస్తూ ఉన్నది. అటు పవర్ బటన్ కాడ కూడా చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయినది. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.